నాతో కలిసి 8 గంటలకి రేపు ఉదయం ఉద్వాసన చెప్పేవారు వారాహిదేవికి ఇబ్బంది లేదు. ముందుగా చేసుకుంటాను అనేవారికి మంత్రాన్ని చెప్తాను. ముందుగా ఒక గుమ్మడికాయ మీద హారతి కర్పూరం వెలిగించండి. మగవారైతే, ఆడవారైనా వెలిగించి చూపించండి, కానీ మీరు కొట్టకూడదు. అందు గురించి అని వెలిగించి అమ్మవారికి 3 సార్లు ప్రదక్షిణంగా, ఒకసారి అప్రదక్షిణంగా తిప్పండి. అష్టాచక్ర నవద్వారా దేవానాం పూరయోధ్యా తస్యాగం హిరణ్మయః కోశః స్వర్గో లోకో జ్యోతిషావృతః యో వైతాం బ్రహ్మణో వేద అమృతేనావృతాం పురీం తస్మై బ్రహ్మ చ బ్రహ్మా చ ఆయుః కీర్తిం ప్రజాం దతుః. ఈసారి గుమ్మడికాయ కొట్టేసి మగవాళ్ళు కొట్టండి, ఆడవారు మామూలుగా తిప్పిన తర్వాత పక్కన పెట్టేసుకుని, ఈసారి కొబ్బరికాయని మామూలుగా హారతి అవసరం లేదు, మామూలుగా 3 సార్లు ప్రదక్షిణంగాను ఒకసారి అప్రదక్షిణంగాను తిప్పి పక్కన పెట్టేసుకోండి. అలాగే నిమ్మకాయను కూడా 3 సార్లు ప్రదక్షిణంగా ఒకసారి అప్రదక్షిణంగా తిప్పి 3 తీసుకువెళ్ళి ఇంటి బయట కొట్టాలి. గుర్తుపెట్టుకోండి. నిమ్మకాయని 2 భాగాలుగా కోసి పసుపు కుంకాల్లో ఉంచి కొట్టిన తర్వాత కుడి చేతిలో ఉన్నది ఎడం చేతి వైపు, ఎడం చేతిలో ఉన్నది కుడి చేతి వైపు ఇంటి గుమ్మం ముందు పెట్టేసుకోండి. ఇంటికి ఉన్నటువంటిది, అమ్మవారికి ఉన్నటువంటి దిష్టులన్నీ తొలగిపోతాయి. అయిన తర్వాత అమ్మవారిని కొద్దిగా వచ్చి కదపండి. చెప్పండి, గచ్చ గచ్చ మహాదేవి స్వస్థానం పరమేశ్వరి యత్ర బ్రహ్మాదయో దేవి తత్ర గచ్చ సురేశ్వరి. అమ్మవారిని కొద్దిగా తూర్పుకి పైకి కదపండి. కదిపి అమ్మవారికి నమస్కారం చేసుకుని వచ్చే సంవత్సరం ఇంతకంటే గొప్పగా చేసుకునే అవకాశాన్ని ఇవ్వమని చెప్పి ప్రార్థించండి. సర్వే జనా సుఖినో భవంతు.